యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనము భుజంగాసన చేద్దాము. భుజంగాసనలో 1 ఉంటుంది, 2 ఉంటుంది వేరియేషన్స్. సో ఈ రెండు కూడా మనం చేద్దాం. ఫస్ట్ భుజంగాసన చేయాలంటే మనము ఆసనం పైన బోర్లా పండుకోవాలి. ఇలా బోర్లా పడుకున్న తర్వాత మీ హ్యాండ్స్ ఇట్లా ఆసనం పైన ఉంచాలి. ఫస్ట్ పేజ్లో ఇట్లా మీరు బరువును మొత్తం కూడా ఈ భుజాలపై, ఈ చేతుల పైన ఉంచకూడదు, జస్ట్ ఆనించి ఉంచాలి అంతే, జస్ట్ ఇట్లా. సో ఇప్పుడు సార్ చూడండి, అలాగా మీరు మన పాదాలని పడుకోబెట్టాలి. డౌన్. భుజంగాసన ఇంకొక వేరియేషన్ చూద్దాం. మీరు ఇట్లా చెస్ట్ సమాంతరంగా మీ చేతులు ఇలా పెట్టుకోండి, మీ పాదాలను ఇలా పనుకోబెట్టాలి. ఇలాగా నాభి భాగం నుంచి పైనుంచి బాడీ అంతా కూడా పైకి లేచి ఉండాలి. పాదాలు, సీటు భాగం అంతా కూడా ఆసనం కానించి ఉంచాలి. ఇట్లా ఒక 30 సెకండ్స్ మీరు హోల్డ్ చేసుకెళ్తే మీకు ఈ చెస్ట్ భాగంలో పొట్ట దగ్గర ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మంచిగా స్ట్రెంత్ పెరుగుతుంది. పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కరగటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. షోల్డర్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి. చేతులు, షోల్డర్స్ స్లోగా బ్యాక్. జస్ట్ మకరాసనలో రిలాక్స్ అవ్వండి. Relax, back. మీరు ఏ ఆసనం వేసినా కానీ ఆసనం అయిన తర్వాత జస్ట్ ఫ్యూ సెకండ్స్ మంచి రిలాక్స్ అవ్వండి. అంటే మళ్ళీ బాడీ మనకి మళ్ళీ రికూప్ కావాలన్నమాట. అలాగే శ్వాస కూడా మనకి చక్కగా ఆక్సిజన్ లెవెల్స్ మళ్ళీ బాడీలో రీజనరేట్ అవ్వాలి. సో అలా అవ్వాలంటే జస్ట్ మనం ఒక ఫ్యూ సెకండ్స్ మనము రిలాక్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఆసనం వేయడానికి మనకి ఎనర్జీ వస్తుంది. సో మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే ఛానల్. ఇది కేవలం యోగా పైన అవగాహన కల్పించడం కోసం, విస్తృతంగా పబ్లిక్ తెలియజేయడం కోసమే ఈ ఛానల్ ద్వారా నేను ఈ ఆసనాలను మీకు వివరిస్తున్నాను. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటూ
మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.